మోహన్ బాబు దిగి వచ్చాడు. తన వల్లే తప్పిదం జరిగిందని గాయపడ్డ జర్నలిస్టు ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని మోహన్ బాబు వివరణ ఇచ్చారు. గాయం నుంచి తొందరగా బయటపడాలని షిరిడి సాయినాథ్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. అయితే క్షమాపణలు తనకు కాదు, జర్నలిస్టు సమాజానికి చెప్పాలని గాయపడ్డ జర్నలిస్టు కోరారు. ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ జర్నలిస్టును పరామర్శించారు. మోహన్ బాబు దిగివచ్చారు. తన వల్లే తప్పిదం జరిగిందని గాయపడ్డ జర్నలిస్టు ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని మోహన్ బాబు వివరణ ఇచ్చారు. గాయం నుంచి తొందరగా బయటపడాలని షిరిడి సాయినాథ్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. అయితే క్షమాపణలు తనకు కాదు, జర్నలిస్టు సమాజానికి చెప్పాలని గాయపడ్డ జర్నలిస్టు కోరారు. ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ జర్నలిస్టును పరామర్శించారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొద్ది నిమిషాల క్రితమే మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. జర్నలిస్టు రంజిత్ ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావించాం. కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా నేరుగా యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. తన యశోద హాస్పిటల్కి వచ్చిన తర్వాత రంజిత్ ను పరామర్శించి తాను కూడా రంజిత్ తో మాట్లాడినటువంటి మాటలు, తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి, అతని భార్య పిల్లలను క్షమాపణలు కూడా మోహన్ బాబు కోరినట్లు సమాచారం అందుతుంది. గాయం బాగా ఎలా ఉంటుందో నాకు తెలుసని, నువ్వు తొందరగా రికవరీ కావాలని తను ప్రార్థిస్తున్నట్లు, మరోవైపు ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదంటూ కూడా రంజిత్ ను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. మరోవైపు క్షమాపణ కోరినటువంటి సమయంలో, ఈ దాడిలో గాయపడ్డ రంజిత్ ను క్షమాపణ కోరినటువంటి సమయంలో, క్షమాపణ నాకు కాదు జర్నలిస్ట్ సమాజానికి చెప్పాలంటూ కూడా రంజిత్ మోహన్ బాబుకు సూచన చేసినట్లు సమాచారం అందుతుంది. మీ దాడిలో గాయపడ్డ నాకు, మా సంస్థతో పాటు జర్నలిస్ట్ సమాజం అండగా నిలిచిందని మోహన్ బాబుతో రంజిత్ చెప్పినట్లు మనకు తెలుస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా అతనితో పాటు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి క్షమాపణ కూడా కోరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రంజిత్ కి అయితే మాత్రం 3 ప్రదేశాల్లో సర్జరీ పూర్తి అయింది. ఇప్పటికే ఇంకా ఐసీయూలో ఉన్నాడు. మరొక 2 రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొంత సమయం విశ్రాంతిలో ఉండాలి, తను బెడ్ రెస్ట్ లో ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా రంజిత్ ఉన్నాడు కాబట్టి మరి చూడాలి. మరికొద్ది సేపట్లో రంజిత్ కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడతారని సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.